చాలా బాగా జరిగింది. నేను చాలా హ్యాపీ. గుడ్, బాగుంది. ఇంకేంటి విశేషాలు? ఇంకేం విశేషాలు? అంటే ఎవరెవరు వచ్చారు, ఏం చేస్తున్నారు అని. ఏదో పొరుగురులో ఉన్నట్టు మాట్లాడతావేంట్రా? జస్ట్ క్యాజువల్ గా ఉత్తుతే. ఇదిగో సుత్తి చెప్పకుండా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఏం లేదు తులసి, జస్ట్ అంతే. ఏంట్రా ఊరికే ఉత్తుగానే జస్ట్ అంతే? అసలేంట్రా నీ బాధ? బాధ అంటే బాధ, ఫీల్ 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 అంతే. ఫీల్ ఫీలా? దేనికి? దేనికంటే దానికి దానికి ఫీలింగ్స్ ఉండవు, జస్ట్ కామన్ ఫీలింగ్స్. ఏంట్రా మటన్ లో చేదేమన్నా తిన్నావా? అలా మాట్లాడుతున్నావేంటి? అది కాదులే కాని, ఫంక్షన్ ఫోటోలు తీసావా? ఆ తీయకుండా ఎలా? దుర్గమ్మ మాట్లాడేది కూడా తీసాను. ఇంటికొచ్చాక మావయ్యకి దిష్టి తీసారా? దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఫోటోలు తీసారా లేదా అని. ఆ, అన్ని ఫొటోస్ తీసాను. అన్ని ఫోటోలు నాకు వాట్సాప్ చేయవా? మావయ్య ఫీలింగ్స్ నేను కూడా చూడాలి. ఓ అలాగే రా, ఇప్పుడే పంపిస్తాను, ఆగు. బాయ్ రా, ఉంటాను. సరే పప్పు, ఫొటోస్ పంపించింది. వీడల్లుడేంటి మామయ్యకి ఇలా నచ్చాడు? అబ్బా ఏం స్మైల్ రా బాబు నీది. రే రే నవ్వకరా, ఒళ్ళు మండిపోతుంది. అసలు మామయ్య ఎందుకు ఇలా చేశాడు? అంతా అమ్మ చేపట్టే. ఆ వెంకటలక్ష్మి తెచ్చి మామయ్యని రెచ్చగొట్టింది. ముందు దాన్ని వెలగొట్టాలి, మామయ్యని కన్విన్స్ చేయాలి. తులసితో ఎలాగైనా మాట్లాడాలి, నా విషయం అంతా చెప్పేయాలి. అది భోంచేద్దుగాని రారా. నాకు ఆకలిగా లేదమ్మా, నేను తిన్ను. ఏంట్రా ఆకలి లేకపోవడం ఏమిటి? జ్వరం ఏమైనా వచ్చిందా? లేదే, ఒళ్ళు చల్లగానే ఉందిగా. సర్లే నీ ఇష్టం, కాసేపు అయ్యాక వద్దు గాని. వాడు నిజంగా కాబోయే అల్లుడేనా? అయ్యో ఉండొచ్చు, లేకపోతే అలా ఎందుకో వాడితో కలిసి ఫోటోలు దిగడం. అమ్మ వెంకటలక్ష్మి తెచ్చి ఇంట్లో పెట్టుకుందన్న కోపానికి మామయ్య అల్లుడిని తెచ్చుకున్నాడేమో. నా అనుమానం నిజమే కావచ్చు. ఇప్పుడు కాకపోతే రేపు బయటపడతాడు. దొరికినప్పుడు చెప్తాను వీడి సంగతి. మళ్ళీ వాళ్ళ వైపు మొహం తిప్పకుండా చేస్తాను. సాంబయ్య సన్మానం దండలతో పాటు కాబోయే అల్లుడిని కూడా ఇంటికి తెచ్చుకున్నట్టున్నాడు.
ఏదైతే అదే అయింది. దాన్ని అడిగి విషయం తేల్చుకుంటా. వామ్మోయ్, ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. హలో రే, నీకేమైనా పిచ్చారా పప్పు? ఫోన్ చేసి మాట్లాడవేంట్రా మెంటల్? అది గుడ్ నైట్ చెప్దామని ఫోన్ చేశా. నిజంగా నీకు మెంటలేరా? నిద్ర డిస్టర్బ్ చేస్తూ గుడ్ నైట్ ఏంట్రా? వేస్ట్ ఫెలో, చెత్త సన్నాసి. పప్పు అనిపించుకుంటున్నావు, పప్పు. ఏంట్రా ఒంట్లో ఎలా ఉంది? నాకేమైందని అలా అడుగుతున్నావు? జ్వరం, పైత్యం, వికారం ఏమైనా వచ్చాయా అని. తులసి, లేకపోతే ఏంట్రా? నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నాను, ఫోన్ చేసి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నావు. అర్ధరాత్రి ఫోన్ చేసి గుడ్ నైట్ చెప్పడానికి చేశాను అంటున్నావు. ఎనీథింగ్ ఈస్ రాంగ్ రే. అలాంటిది ఏదైనా ఉంటే నెగ్లెక్ట్ చేయకురా. ఎందుకైనా మంచిది, మంచి సైకియాట్రిస్ట్ కి చూపించుకో. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి వేషాలు వేస్తుంది నువ్వు. రాత్ర టాపిక్ ఎందుకని నేనే వదిలేసా. ఏ టాపిక్ రా? ఇప్పుడు నువ్వు అన్నావే, అదే సైకియాట్రిస్ట్ ఏవో. ఎందుకైనా మంచిది మామయ్యని చూపించు సైకియాట్రిస్ట్ కి. ఏంట్రా తలతిక్క మాటలు మాట్లాడుతున్నావు? మా నాన్నని సైకియాట్రిస్ట్ కి చూపించడం ఏంట్రా మెంటల్? హే, మెంటల్ నీకు మామయ్యకి. లేకపోతే ఆ సెలక్షన్ ఏంటి, అంత తొందర ఏంటి? సెలక్షన్ ఏంటి, తొందర ఏంట్రా? అల్లుడిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడానికి. అల్లుడా? ఓ, అయితే నీకు ఇంకా మ్యాటర్ చెప్పలేదన్నమాట. రే, మ్యాటర్ ఏంట్రా? పిచ్చి మొద్దు, నిన్న మీ ఇంటి దగ్గర ఫోటోల్లో పళ్ళికిలిస్తూ ఈ అండ్ టూత్ పేస్ట్ లాగా ఒక ఫోజ్ ఇచ్చాడు కదా ఆ కాకి. మీ ఇంటికి కాబోయే అల్లుడంట. అంటే వుడ్ బి అంట. మావయ్య అందుకే వాడిని తెచ్చాడంట. సాంబయ్య అప్పుడే కాబోయే అల్లుడిని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకున్నాడని ఊరంతా ఓ కోడై కూసేస్తుంది. అలాగా, మంచి న్యూస్ చెప్పావురా. మా అమ్మ నాన్న నా దగ్గర ఈ విషయం దాచారా? చెప్తా వాళ్ళ సంగతి. ఈ విషయం నీతో కూసిందెవరా? ఎవరండి? మా అమ్మ సత్యపిని. మ్యాచ్ ఫిక్స్ అవడం నిజమే కదా? ఇంకొక మాట మాట్లాడితే నీ మోం పగలటం నిజం రా మెంటల్. నత్తి సత్యమ్మ, గయాళి దుర్గమ్మ కాకుల్లా కారు కూతలు కూస్తే నమ్మేసి నాకొచ్చి చెప్తావురా? అందుకే కదరా నిన్ను పప్పు అనేది. ఆ ఫోటోలో వాడు అల్లుడేంట్రా పక్షి. కాకి మొహం వాడిని ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం ఏంట్రా పిచ్చి సన్నాసి. ఆ పీత మొహాన్ని మా నాన్న ఎలా మెచ్చుకుంటాడ్రా మొద్దబ్బాయి. వాళ్ళంటే నువ్వెలా నమ్మవరా దద్దు. వాడు క్యాబ్ డ్రైవర్ రా.
నేను ఒక ఫోటో దిగుతాను హెడ్ గారు అంటే సాంబయ్య సరే అన్నాడు. దానికి వాళ్ళు స్టోరీలు క్రియేట్ చేస్తే నువ్వు నన్ను అడుగుతావా? ఎంత ధైర్యం రా నీకు! నిన్ను ఏ క్యాబ్ డ్రైవర్ రా. లేకపోతే నాకు కాబోయే మొగుడు అనుకున్నావా? బుద్ధుందారా నీకు? బుర్రుందా? కంపేర్ చేయకుండా కన్ఫర్మ్ అయిపోవడమేనారా? ఇలా కాదురా నీ సంగతి. సారీ సారీ సారీ. రేయ్, ఆగు. వేడి ఉలికేంటి, ఉక్రోషం ఏంటి? ఫీలింగ్స్ కూడా చెప్పలేడు పప్పుగాడు. పిన్ని 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 నేను నువ్వు మామయ్య అల్లుడిని తెచ్చుకున్నాడు, అన్ని భలే కలిసి వస్తున్నాయన్నావే. వాడు అల్లుడు కాదు ఏం కాదు. నువ్వు అన్నప్పుడు నేను నిజమేమనుకున్నా. అలాగా? మరెవరంట? ఆడెవడో క్యాబ్ డ్రైవర్ అంట. అయినా వాడేం అల్లుడు పిన్ని, అసలు ఏమన్నా బాగున్నాడా? ఎరా విని విన్నట్టు చూసి చూడనట్టు ఎంత నటించావరా? అసలు ఎక్కడి నుంచి నేర్చుకున్నావరా ఇలాంటి బుద్ధులు? ఏంటిది ఆ కొట్టడం ఏంటి? మీరు మాట్లాడకండి అసలు. విని దుర్గా, సగం మిమ్మల్ని చూసే వీడిలా తయారయ్యాడు. మీరు గట్టునంటే వీడు చేయలేందుకుంటాడు. ఎరా నువ్వు బయట పడతావా పడవా అని కావాలనే నేను అల్లుడు అన్నాను. అయినా నీకే అవసరం వచ్చిందని ఆరాటపడి ఆరా తీయించి ఆనందపడిపోతున్నా? కాదు అని తెలిసేసరికి ఎందుకురా అంత మురిసిపోతున్నావు? అసలు నీ మనసులో ఏముందిరా? ఏది నా మీద ఒట్టేసి నాకు మాటిచ్చావు, నువ్వు మర్చిపోయావా? ఒట్టు గట్టున పెట్టి నా కళ్ళ గంతలు కడదామనుకుంటున్నావా? దాంతో ఊరేగుదామనుకుంటున్నావా? అసలు నీకు బుద్ధి చెడిందా? అసలు నిన్ను దుర్గా, అత్తయ్య బావనేమనొద్దు, కేకలు వెయ్యొద్దు. ఏంటే ఏం తెలుసా నీకు? కేకలు వేయకపోతే నిన్ను నన్ను నిండా ముంచేస్తాడు. మిఠాయి పొట్లాని అదిగో ఆ గద్దుందిగా అది తీసుకుపోతుంది. నిన్ను నన్ను తిరడానికి పంపించి దారి మారుస్తారు. ఎరా చెప్పు, అటువైపు అసలు ఎందుకు ఆలోచించా? ఎందుకు అంత వివరంగా తెలుసుకున్నావు? ఏదో మీరు అన్నారని, చిన్నప్పటి నుంచి తెలిసిందని. తెలిసిందనా మనసేవనా పారేసుకున్నావా? చెప్పరా, నాకిచ్చిన మాటని నువ్వు తుంగలో తొక్కుతావా? చెప్పు. ఏంటే తుంగలు తొక్కుతా తిరణాలకు పంపుతాని వాడిని అలా బెదిరిస్తున్నావేంటి? నీ దబాయింపేంటి? వాడేమైనా దాంతో సినిమాలకు వెళ్ళాడా, షికార్లకు వెళ్ళాడా, పార్కులకు తిరిగాడా, పిక్నిక్ వెళ్ళాడా? ఓ అవన్నీ ఇప్పుడు చేయమని సలహా ఇస్తున్నారా? సలహా ఏంటి సలహా? ఎందుకలా అడగడం అని? అడక్కపోతే మీరు అన్నవన్నీ చేస్తాడని. చెప్పరా, నిజం చెప్పు. ఏం నిజం చెప్పమంటావమ్మా? దాని మీద నీ ఆలోచన చెప్తావా, చంప పగలగొట్టమంటావా? హే దుర్గా, ఏంటిది? వీళ్ళందరి ముందు నువ్వు వాణ్ణి కొట్టడం పద్ధతిగా ఉంటుందా? వాడు ఫీల్ అయితే తర్వాత మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అవుతాడు, ఫీల్ అవుతాడు. రే ఎందుకింత చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తావు? చూడు, పద్ధతి తప్పినట్టు తెలియాలి. అంత తేలిగ్గా వదిలిపెట్టాను నేను. జాగ్రత్త. తక్క. విన్నావుగా, జాగ్రత్తగా ఉండు. ఎందుకురా అమ్మతో అనవసరంగా తిట్టు తింటావు?
అమ్మే కదా, ఫీల్ అవ్వకు. ఎందుకురా మీ అమ్మ ముందు అలా బయటపడ్డావు? చూసుకోదా? కాదని తెలిసిపోయిందన్న ఆనందంలో అమ్ముందో లేదో చూసుకోలేదు నాన్న. సర్లే, ఏది చేసినా దానికి తెలియకుండా చేయి. దొరక మాకు. వెళ్ళు. తులసి పరాయిదైపోతుందేమో అని వీడి భయం. ఎక్కడ తన మాట చెల్లుబాటు కాకుండా పోతుందో అని దుర్గ భయం. ముందు దుర్గ కోపం చల్లార్చాలి. చూడు వెంకటలక్ష్మి, నువ్వేం భయపడకు. ఎవరికి ఏం దెయ్యం పట్టినా వదిలించే పూచి నాది. దారి తప్పితే గాడిలో పెట్టి నేను చెప్పిన దారిలో ఎలా నడిపించాలో నాకు బాగా తెలుసు. నువ్వుండగా నేనెందుకు భయపడతానత్తయ్యా? నాకు నీ మీద బోలెడంత నమ్మకం, బావంటే చచ్చేంత ఇష్టం. ఆహాహా, 1,00,000 వరాల విలువ చేసే మాటంది వెంకటలక్ష్మి. నిన్న కాక మొన్నొచ్చి మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంది. వెంకటలక్ష్మి తెలివైందే. నమ్మకం వేరు, తెలివితేటలు వేరు. ఎవరైనా మనల్ని అర్థం చేసుకుని తీరాల్సిందే. లేకపోతే ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే అర్థమయ్యేలా చెప్తాను. ఏంటో అందర్నీ అందరూ అర్థం చేసుకుంటున్నారు. అర్థం కాని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. నన్నే ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు తెలిసి చావడం లేదు. అబ్బో, మీరు చాలా అమాయకుల్లేండి. మీకెలా చెప్పాలో తెలీదా? అవతలి వాళ్ళని వెర్రివాళ్ళని చేసే మాటలు మాట్లాడకండి. ఇన్నేళ్లైందిగా మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను. అందుకేనా అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు కుర్రోడు మీద కోపం కట్టుకున్నోడి మీద చూపిస్తున్నావు? అసలే హాస్పిటల్లో ఉండొచ్చిన మనిషిని అసలు నా గురించి నువ్వేమైనా ఆలోచించావా? అసలు నన్ను పట్టించుకుంటున్నావా? ఏంటి బొట్ట కాల్చి మీదేసే మాటలు మాట్లాడకండి. మిమ్మల్ని నేను అర్థం చేసుకోవట్లేదా? మీ గురించి ఆలోచించటం లేదా? మిమ్మల్ని పట్టించుకోవటం లేదా? ఎందుకు నా మీద నిందలు వేస్తారు? నిందలేంటి నిందలు? నిజమే మాట్లాడుతున్నాను. నువ్వు పట్టించుకుంటే నేనెందుకు ఇప్పుడు నకనకలాడిపోతాను? నకనకలాడిపోవడం ఏంటి కమిషనర్ గారు? ఆకలి తల్లి, ఆకలి. నా ఆకలి గురించి అసలు ఎవరికైనా ధ్యాసుందా? దానికి అన్ని డొంక తిరుగుడు మాటలెందుకు? అన్నం పెట్టమంటే వడ్డిస్తారు కదా, పదండి పద. అన్నం వడ్డిస్తావు, కానీ అందులో ఏం కలుపుకొని తినాలనుందో అడగవా? తోచింది చేసి వడ్డిస్తే ఇందులో ఇష్టమేముంది? నువ్వు తెలుసుకున్నదేముంది? మీకేం తినాలనుందో చెప్పండి మావయ్య, నేను చేసి పెడతానుగా. అదే మొన్న నువ్వు వడ్డించావే ఆ చికెన్ కర్రీ సూపర్గా ఉంది, అది తినాలనుంది. చేస్తావా? ఎందుకు చేయదు? చిటికలో చేసి పెడుతుంది. ఏ హోటల్లో కూడా తెలియదే. హోటల్ ఏంటి హోటల్? నువ్వు చేయలేదా? అది హోటల్ నుంచి తెప్పించావా? అది కాదండి. అదేంటి హోటల్ ఏంటి హోటల్? నువ్వే కదా చేసావు. అది కాదు, ఏ హోటల్ రుచిలా చేయమంటారు అని. మొన్న చేసావు కదా, అలా చేయి, బాగుంది. మొన్న చేసిందేముందండి, దానికన్నా రుచిగా అద్దరిపోయేలా చేస్తుంది. నా మొహం చేస్తా. అసలు చికెన్ ఎలా చేస్తారో కూడా తెలీదు. చికెన్ ఫ్రిడ్జ్ లో ఉంది. అదే టమాటాలు కొత్తిమీర లేవురా, వెళ్ళి తీసుకురావు. నేనా? ఏ లొట్టలేసుకుని తింటావుగా, తెస్తే అరిగిపోతావా? వెళ్ళరా. రేయ్ వెళ్ళరా తొందరగా. అలాగే. అమ్మాయి, ఈ లోపు నువ్వు చేయాల్సింది చెయ్యి. నానమ్మా ఎక్కడున్నావు? ఇక్కడ నేను ఇరుక్కుపోయానే. రావే తల్లి, వచ్చి రక్షించు. చికెన్ కోసం బయటకు వెళ్లి కర్రీ తెద్దాం అనుకున్నా, ఆ ఛాన్స్ కూడా లేదు. త్వరగా చే వెంకటలక్ష్మి, ఆకలి దంచేస్తుంది. వెంకటలక్ష్మి, మీ మావయ్య కోరి మరీ నీ వంట తినాలనుకున్నారు. మెచ్చి వరమిచ్చేలా చేయ వెంకటలక్ష్మి. సరే అత్తయ్యా, మొన్నట్లాగానే ఎవరు కిచెన్ లోకి రాకూడదే.
నువ్వు రమ్మన్నా మేము రావులే రా దుర్గమ్మ. అలాగే